జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము విభూతి విస్తరయోగము 7వ శ్లోకము. ఏతాం విభూతిం యోగంచ మమ యో వేత్తి తత్వతః సోవికంప్యేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, ఈ సకల సృష్టినంతటిని కూడా కేవలము నా సంకల్పమాత్రము చేతనే నియమిస్తున్నాను. ఆ రకంగా నియమించగలిగేటటువంటి నా శక్తిని విభూతి లేదా ఐశ్వర్యము అంటారు. ఇక నాలో ఉండేటటువంటి దివ్యమైన కళ్యాణ గుణములతో కూడిన మహిమలను యోగము అని అంటారు. అయితే అర్జున, ఈ నా విభూతిని, నా యోగాన్ని యథార్థముగా ఉన్నది ఉన్నట్టుగా ఎవరైతే తెలుసుకుంటారో వారిలో నాయందు భక్తి నిశ్చలంగా ఉంటుంది, అందులో సందేహమే లేదు అంటూ శ్రీకృష్ణ భగవానుడు భక్తులు తనయందు భక్తిని పెంపొందించుకునేటటువంటి ఒక క్రమాన్ని, ఒక పద్ధతిని స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుని యొక్క ఐశ్వర్యాన్ని, ఆ శ్రీమన్నారాయణుని యొక్క కళ్యాణ గుణములను, మహిమలను యథార్థముగా ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకునే ప్రయత్నము చేస్తూ ఆ శ్రీమన్నారాయణుని యందు మనకు నిశ్చలమైనటువంటి భక్తి ఉండేటట్టుగా మనని మనము సంస్కరించుకుంటూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఏతాం విభూతిం యోగంచ మమ యో వేత్తి తత్వతః సోవికంప్యేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ,
నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 117వ రోజు. సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, గోపికలంతా నందవ్రజములో కృష్ణుడు చేస్తూ ఉండేటటువంటి అల్లరి పనులను భరించలేక యశోదమ్మ వద్దకు వచ్చి ఈ రకంగా ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఓ యశోద, ఇక మేము మీ కొడుకు, మీ సుపుత్రుడు కృష్ణుడు చేసేటటువంటి అల్లరిని భరించలేకపోతున్నాము. ఓయమ్మ, నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మా, పోయదమెక్కడికైనను మాయన్నల సురభులాన మంజులవాణి. ఓ యశోదా, నీ సుపుత్రుడు మా ఇండ్లలో పాలు పెరుగులను దక్కనీయటం లేదు. ఇక మేము ఇక్కడ ఉండలేము యశోదా, మా పుట్టింటికి వెళ్ళిపోతాం. మా గోవుల మీద ఒట్టేసి చెబుతున్నాం, ఈ వాడలో, ఈ పల్లెలో మేమిక ఉండలేము, మాకు ఇంకో గతే లేదు అంటూ ఆ గోపికలంతా యశోదమ్మకు కృష్ణుని మీద ఫిర్యాదు చేయగానే యశోదమ్మ ఈ రకంగా అంటుంది. ఓ గోపికల్లారా, ఎందుకట్లా మా కన్నయ్యను చూసి ఓర్వలేకపోతున్నారు? ఏమయ్యింది? వాడికి
మా ఇంట్లో నా ఒళ్ళో కూర్చొని పాలు త్రాగటము తప్ప మరేమీ తెలియదు. వాడు నన్ను వదిలి పక్కింటికి కూడా వెళ్ళడు, వాడికి దారే తెలియదు. నా మాట వినండి. నా కొడుకు నా కృష్ణుడు అన్యమెరుగడు, తనయంత నాడుచుండు, మంచివాడు ఇతడు, ఎగ్గులు మానరమ్మా. రామలారా, త్రిలోకాభిరామలారా, తల్లులారా, గుణవతీమ తల్లులారా. ఓ గోపికల్లారా, నా కృష్ణుడికి ఏమీ తెలియదు. వాడు తనంతట తానే ఆడుకుంటూ ఉంటాడు. చాలా మంచివాడు నా కన్నయ్య. వాడి మీద ఎగ్గులు మానండమ్మా అంటూ యశోదాదేవి గోపికలతో అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః, కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః, కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం, కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం, హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము 7వ శ్లోకము. ఏతాం విభూతిం యోగంచ మమ యో వేత్తి తత్వతః, సో వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఏతాం విభూతిం యోగంచ మమ యో వేత్తి తత్వతః, సో వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.